మార్నింగ్ ఈరోజు మనం వైరల్ పే గురించి తెలుసుకుందాము. సో మన వాట్సాప్ గ్రూప్ వచ్చేసి తెలంగాణ ఐటీ మినిస్టర్ చే ప్రారంభించబడినది. వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే. సో ఇది చూడండి. సో ఐటీ మినిస్టర్ తోటి అఫీషియల్గా లాంచ్ చేయబడ్డటువంటి వెబ్ పోర్టల్ వైరల్ పే వన్ ఆపర్చునిటీ అనే ప్లాట్ఫామ్. సో దీని గురించి నేను ఇప్పుడు కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తాను. యూటిలిటీస్ ఇక్కడ ఏమున్నది? ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డిటిహెచ్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ల్యాండ్ లైను, గ్యాస్, ఎల్పిజి, బ్రాడ్బ్యాండ్, ఇవన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తారు. ఇది ఎంతవరకు ట్రస్ట్ అంటే ఇక్కడే మనకు అర్థమైపోతుంది. సో ఐటీ మినిస్టర్, తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అనౌన్స్ చేశాడంటే ఫ్రాడ్ అంటే మాత్రం అనౌన్స్ చేయడు, గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఒకటి మనకు క్లారిఫికేషన్ అయింది. అసలు ఈ వెబ్సైట్ ఏంటి, ఈ వెబ్సైట్లో ఏమేమి ఉన్నది కంప్లీట్గా చూద్దాం ఒకసారి. జస్ట్ 1 minute మనం సెర్చ్ చేద్దాము. వైరల్ పే. సో వైరల్ పే అని సెర్చ్ చేయగానే ఇది వచ్చింది. ఇన్ ఇండియాస్ ఫస్టెస్ట్ స్పేస్ వరల్డ్ వేర్ వీ హ్యావ్, ఇదంతా ఇంకా చదివితే లెంతీ అవుతుంది వీడియో. సో మీరు ఒకసారి చూసుకోండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, అవర్ విజన్ ఓకే. అసోసియేట్ పార్ట్నర్స్ 500+ ఉన్నారు. ఓకే, అది స్టార్టింగ్లో, ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ 1 year బ్యాక్ ఇది. సో వీళ్ళ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి? జయసింహ మైండ్ ఎడ్యుకేషన్ డైనమిక్స్ అట, ఆయన మనకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు. సోషల్ మీడియాలో వీళ్ళు ఎక్కడెక్కడ యాక్టివ్ ఉన్నారు? ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్. ఓకే, వీళ్ళ ఆఫీస్ వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది. సో హైటెక్ సిటీలో ఉంది. ఓకే, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, హోమ్కి వెళ్ళిపోదాం. అబౌట్ హజ్, వేర్ వి ఆర్. ఓకే, ఇది హోమ్ అబౌట్ హజ్, హోమ్ వి ఆర్ అన్ని కింద ఉన్నాయా? ఓకే, మరి విజన్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, పార్ట్నర్స్, సైనింగ్, రిజిస్ట్రేషన్, కాంటాక్ట్. ఓకే, సో కంప్లీట్ ఈ పేజీలోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ విజన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను. అవర్ విజన్, హోమ్ వీఆర్, తర్వాత హోమ్. జస్ట్ మినిట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ హోమ్ డిస్కవర్ తర్వాత పార్ట్నర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దీన్ని ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారు అనేది మొత్తం ఇందులో వస్తుంది. అవర్ లీడర్షిప్ ఇక్కడ చూడండి. ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పిఆర్ శ్రీనివాసన్, ఈయనే ఎవరైనా ఫౌండర్ అండ్ చైర్మన్. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇందులో చూసుకోండి. ఇక శివాజీ కేఆర్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అట. ఈయన గురించి మొత్తం ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీ 26 years అట. భారతీ ఎయిర్టెల్, టాటా, ఐటీసీ, హెచ్సిఎల్. ఓకే, వీళ్ళ గురించి మొత్తం ఉన్నాయి. సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీవల్లి, సారీ. సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏలూరి నరసింహారెడ్డి అట. సో చూసుకోండి, ఇట్లా ప్రతి ఒక్కరు. ఈయన స్క్వాడాన్ లీడర్ జయసింహ, బ్రాండ్ అంబాసిడర్ అట. ఈయన ఎవరు? జయసింహ స్క్వాడాన్ లీడర్ ఏంటి, ఈయనకి ఎన్నిసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు వచ్చినాయి, ఈయన ఏంటి అనేది మొత్తం మీరు గూగుల్లో, యూట్యూబ్లో వెళ్ళి చూడండి. 15 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అట. సో ఈయన గురించి మొత్తం ఒకసారి సెర్చ్ చేయండి. ఈయన ఏంటి బ్యాక్గ్రౌండ్, ఈయన ఎందుకు బ్రాండ్ అంబాసిడర్, ఇట్లా. సో వీళ్ళంతా
కంప్లీట్ వీళ్ళ పార్ట్నర్స్, అసోసియేట్ పార్ట్నర్స్ గురించి ఉంది ఇందులో. ఓకే, రైట్. సో ఇది ట్రస్ట్ అంటే ట్రస్ట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ మనం చూసుకోవాల్సింది, గవర్నమెంట్ అఫీషియల్స్ అంత ఈజీగా ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ని ప్రమోట్ చేయరు. ఓకే, సో వైరల్ పే అనేది లాంచ్ చేశారంటే వాళ్ళ దగ్గరికి ఫైల్ వెళ్తే దాన్ని మొత్తం క్షుణ్ణంగా లీగల్ టీము, టెక్నికల్ డిపార్ట్మెంట్ దాన్ని చూసుకున్న తర్వాతనే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. 23rd నవంబర్ నాడు అఫీషియల్గా లాంచ్ అయింది. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ 2024లోనే లాంచ్ అయింది. బట్ మనం 1 year టైం తీసుకొని అన్నీ చూసిన తర్వాత లీగల్ అండ్ టెక్నికల్ అన్నీ అయిపోయిన తర్వాతనే నవంబర్ 2025లో వీళ్ళు మనకు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు శ్రీధర్ బాబు. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో లోకేష్ బాబు ఐటీ మినిస్టర్, ఆయన చేతుల మీద కూడా ఆంధ్రాలో వైరల్ పే అనేది లాంచ్ కాబోతుంది. డేట్స్ మేము చెప్తాను అప్డేట్స్ రాగానే. సో ట్రస్ట్ దీంట్లో మీరు ఏం ఇవ్వాల్సిన ఏం డీటెయిల్స్ ఏం లేదు. సింపుల్గా మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలా లాగిన్ అవుతాం, మన పేరు, మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఇక్కడ నీ ఆధార్ కార్డ్ ఇవ్వట్లేదు, నీ పాన్ కార్డ్ ఇవ్వట్లేదు, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు. సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మనం ఏం దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎవ్రీ 1 hourకి 1 minute టైం స్పెండ్ చేసుకుంటే ఎంతో అంత అమౌంట్ వస్తుంది. ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ చేసుకుంటూ పోతే మనం ఏ పని చేయలేము. ఫస్ట్ స్టార్ట్ చేయాలి. మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఒక టీమ్ అట్లీస్ట్ 500 మెంబర్స్ ఒక గ్రూప్ మనం మెయింటైన్ చేసి, ఆ 500లో మీరు యాడ్ చేసిన 500లో ఒక 300 మెంబర్స్ ఇదంతా ఫేక్ అని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి అసలు ఏంటి అనేది తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. లెట్ ఇట్ గో. ఒక మిగిలిన ఒక 200 ఉంటారు, వాళ్ళలో ఒక 100 జస్ట్ చూస్తారు అంతే. ఏంది ఇది, ఇది ఎట్లా డెవలప్ అవుతున్నాడు, ఎట్లా సంపాదిస్తున్నాడు, ఏంది దీని కథ, జస్ట్ అబ్జర్వ్ చేస్తారు, నవ్వుతారు అంతే తప్పించి నీకు సపోర్ట్ చేయరు, ఆ యాప్ ఓపెన్ చేయరు, ఆ యాప్ గురించి పట్టించుకోరు, ఉంటారు అంతే. ఇంకొక 50లో, ఇంకొక 100లో ఇంకొక 10 మెంబర్స్ వెళ్తారు అంతే. ఒక 10 మెంబర్సే. మిగతా 90 మెంబర్స్ ఏం చేస్తారంటే చూస్తారు, అన్నీ చూస్తారు. ఏమో నా డబ్బులు పోతాయేమో, ఇది స్కామ్ ఏమో, నా బ్యాంకులో లక్షల లక్షల కోట్లు కోట్లు ఉన్నాయి, నేను పుష్కని ఇలా లాగిన్ అయితే నా లక్షల కోట్లు పోతే ఎట్లా. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే మాత్రం 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎంతగానో ఆలోచిస్తారు ఫ్రాడ్ అని. అది వాస్తవమే. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నా, 1 పైసే ఉన్నా కూడా అది ఆలోచించడంలో తప్పులేదు. బట్ వాళ్ళు ఏంటంటే డేర్ చేయరు ఆ 90 మెంబర్స్. ఇంకా 10 మెంబర్స్ ఏంటంటే ఇంకా దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఫటాఫట్ గ్రూపులు క్రియేట్ చేస్తారు. సో వీడియోస్ తీస్తారు, రిఫర్ చేస్తారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకొక 5 years తర్వాత ఎవరైతే బేసిక్స్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారో వీళ్ళంతా వీళ్ళ కోడ్ ద్వారానే కదా అందరు జాయిన్ అయ్యేది. సో ఎక్కువ మన కోడ్ ద్వారా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళతో పాటు మీకు కూడా సంథింగ్ బోనస్ అమౌంట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం. ఇవాళ నేను లాగిన్ అయ్యా, రిజిస్ట్రేషన్ చేసుకుని వదిలేసాను, నాకు ఒక 2 years తర్వాత ఏదో మా ఫ్రెండ్ మంచి పొజిషన్కి వచ్చిండు, నేను కూడా డబ్బులు సంపాదిద్దాను, అప్పుడు చూసినా కూడా నీ డౌన్లో ఐడి క్రియేట్ అయిందంటే సరిపోయి. ఇంకా వేరే కంపెనీస్ ఉంటాయి, ఈ ప్రోడక్ట్ కొనండి, ఆ ప్రోడక్ట్ కొనండి, ఇంత కొనండి, అంత కొనండి, ఇది కొంటే ఇన్ని వస్తాయి, అన్ని వస్తాయి. ఇవన్నీ డబ్బులు పెట్టి చేయాల్సిన పనికి నేను అస్సలు సపోర్ట్ చేయను. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సుకుంటే ఓన్లీ టైం ఇన్వెస్ట్ చేస్తాను నేను అంతే. నా టైం అందరికి ఉండేది 24 hours. 24లో 6 hours తీసేయండి, ఇంకా మిగిలింది 18 hours ఎంత టైం కావాలంటే అంత టైం మనం స్పెండ్ చేద్దాం. డబ్బు ఎర్న్ చేద్దాం. డబ్బులు పెట్టి డబ్బులు ఎర్న్ చేయడం కాదు, అది ఎవడైనా చేస్తాడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏం ఇన్వెస్ట్ చేస్తున్నావు, నువ్వేం ఇన్వెస్ట్ చేయట్లేదు. సో జస్ట్ నువ్వు చూస్తున్నావు, నువ్వు టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు, అర్థమైందా? నీ డబ్బు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఓన్లీ టైం ఇన్వెస్ట్ చేసి జస్ట్ 1 minute 1 hour అట్లా 10 times చూస్తే 10 minutes అంతే కదా. సో ట్రై చేయండి. రిఫరల్ కోడ్ ఇచ్చాను. సో మీకు కావాలనుకుంటే వైరల్ పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ VRL 13892 VRL 13892 ఈ రిఫరల్ కోడ్ మీద జాయిన్ కండి, మీకు బోనస్ వస్తుంది అమౌంట్. 1-2 సార్లు చూడండి. ఇక్కడ వైరల్ పే ఏంటంటే జస్ట్ అది పేమెంట్ అగ్రిగేటర్.
ఇక్కడ మీకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కాదు, మీకు వన్ ఆపర్చునిటీ అనేది ఇంకొక యాప్ ఉంటుంది వీళ్ళదే. అదేంటిదో అనుకోకండి, వీళ్ళదే. అంటే వన్ ఆపర్చునిటీలో యాడ్స్ చూసి అక్కడ వచ్చిన అమౌంట్ ఈ వ్యాలెట్లోకి వస్తుంది. ఏ వ్యాలెట్? వైరల్ పే అనే వ్యాలెట్లోకి వస్తుంది. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, నువ్వు వైరల్ పేలో లాగిన్ అయినా వన్ ఆపర్చునిటీ లాగిన్ అయినా సేమ్ నేమ్, సేమ్ మొబైల్ నెంబర్, సేమ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేయండి. సో అప్పుడే మీకు అక్కడి నుంచి పేమెంట్ అనేది ఇక్కడికి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదంటే అగైన్ ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్. మీరు అక్కడ వేరే పేరు ఇచ్చి అక్కడ వేరే నెంబర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ వేరేది ఇస్తే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.